devil went, devil flee, and angels of God came and ministered him. ఇక్కడ రాయబడి ఉంది, అపవాది ఆయనను విడిచిపోగా We all are in the, దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. we all are in the days of fasting. మనము ఉపవాస దినాలలో మన దేశం కొరకు ప్రార్థన చేస్తున్న దినాలు ఇవి. And we are praying for our country. మన దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. And it is written, the devil flee from him, and angels of God came and ministered him, protected ఇక్కడ him. రాయబడిన మాట, అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. And I believe as we are fasting, my God will arise, my God will come down and protect our country. ఆమేన్. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకము నుండి ఆ దేవుడు దిగి వచ్చి మన దేశమును కాపాడును గాక. Because it is written, రాయబడిన మాట, by the prayer of righteous anything can happen. నీతిమంతుని ప్రార్థనకు జవాబు వచ్చును, ఏదైనా జరుగును. Mr. PM doesn't know you. ఒకవేళ మీకు ప్రధానమంత్రి గారు వ్యక్తిగతంగా పరిచయం లేనప్పటికీ, You never met him. ఆయన్ని కలవనప్పటికీ, You never have been to parliament. పార్లమెంటులో అడుగు పెట్టనప్పటికీ, But our prayer has the power to change the decision in the parliament. మనం చేసే ప్రార్థన ద్వారా పార్లమెంట్లో తీర్మానాల్ని దేవుడు తల క్రిందులు చేయగలడు. It is written, God changes the heart of the kings. రాజుల హృదయాన్ని త్రిప్పేవాడైన. And come on, my God is the God of kings and kings. He can change every decision of the higher authorities. చూడండి, నా దేవుడు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఈ భూమి మీద ఏ రాజైనా ఏ శాసనము తయారు చేసినా మార్చే అధికారము ఉన్నదే. And this is happening just because of your prayers. ఇది ఎలా జరుగుతుంది అంటే మనం చేసే ప్రార్థన. Let's read Esther chapter 4, ఎస్తేరు verse 14 and 16 quickly. It is written like they are praying for their nation. Esther and Mordecai, they are praying for their nation. 14వ వచనంలో రాయబడినట్లు, నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగా నున్న ఎడల. And she said, Mordecai, you all also fast, and I with my friends will fast and will pray, and I will go in the front of king and talk to king. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా, నీవు పోయి షూషన్ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండి నేనును నా పనికెత్తులను కూడా ఉపవాసముందుము ప్రవేశించిన న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. And I don't bother if I die. నేను నశించెదను. But will fast and pray. ఉపవాసముండి ప్రార్థన చేస్తాము. You all know what happened. మీ అందరికీ తెలుసు ఏం జరిగిందో. By their fasting, వారి ఉపవాస ప్రార్థన, they got victory. వారికి విజయము కలిగింది. They got victory. వారికి విజయము కలిగింది. And Haman was planning to hang Mordecai. హామాను మొర్దెకైని చంపాలని. And he was hanged on the same rope. అదే తాడు మీద ఆయనకు ఉరివేయబడింది. We will pray. మనం ప్రార్థన చేద్దాం. And we are praying. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. And devil has to leave the position and go. శత్రువు ఆడు పన్నిన పన్నాగాలు స్థానాలు విడిచిపోవును గాక. Because my God has commanded now. నా దేవుడు ఆజ్ఞాపించే అధికారము గలవాడు. In the book of Psalms chapter 102 and verse 14 it says, కీర్తన 102వ అధ్యాయము 14-15 వచనాల్లో రాయబడినట్లు, 12, read 12.
12వ వచనం, యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామ స్మరణ తరతరములుండును. But you, O Lord, shall endure forever, and the remembrance of your name to all generations. 13 it says, you will arise and have mercy on Zion. 13వ వచనములో నీవు లేచి Come on, let us say, సియోనును కరుణించెదవు. let us say, God has అందరూ చెప్పండి. arisen, దేవుడు లేచును గాక. and he is having mercy on India. ఇండియా మీద కరుణ చూపును గాక. He is giving peace to India. ఇండియా దేశమునకు సమాధానము కలుగును గాక. He is a prince of priests, ఆయన రాజుల రాజు. and he is giving himself to you. ఆయన నీకు ఆ సమాధానపతి, నీకు సమాధానం ఇచ్చును గాక. And he says, take me, ఆయన అంటున్నాడు, పొందుకోండి. because I have the power to change your life, I have the power to change your family's life, and I have the power to change your country. నీ స్థితి, నీ కుటుంబ స్థితిని, నీ దేశ స్థితిని మార్చే అధికారం ఉన్నది. And you know what, the best and good thing, in the book of Esther, the India name has been mentioned. ఇంకోటి మనకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ పరిశుద్ధ గ్రంథములో ఇండియా పేరు వ్రాయబడి And it is ఉన్నది. written, pray for India. అందులో ఇండియా కొరకు ప్రార్థన చేయడానికి రాయబడి ఉంది. This is not you only who is praying for India. ఇండియా కోసం మనమే కాదు ప్రార్థన చేసేది. Everybody is praying for India from ages. కొన్ని దినాలు, తరాలు, సంవత్సరాల నుంచి ఈ భారతదేశం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు. And let me tell you, God has arisen. నేను చెప్తున్నాను, దేవుడు లేచాడు. And now his enemies will be scattered. శత్రువులు చెదరిపోయారు. Amen. ఆమేన్. Can we clap our hands? చప్పట్లు కొడదాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Again will be having freedom to do open crusades. ఇక రాబోతున్న ప్రభుత్వం ద్వారా Again మన will we ఇండియా have- దేశంలో ప్రతి రాష్ట్రంలో స్వేచ్ఛ రాబోతుంది. Again we'll be having freedom to share gospel openly. ప్రతి రాష్ట్రంలో సువార్త చేసే అవకాశాన్ని దేవుడు ఇప్పుడు రాబోతున్న ప్రభుత్వం ద్వారా ఇవ్వబోతున్నాడు. And it is written when King Uzziah died, కింగ్ హోషేయ చనిపోయినప్పుడు I saw God seated on the throne. on the దేవుడు high throne. సింహాసనాసీనుడై ఉన్నాడు. I believe every demonic spirit and every spirit that was making hindrance is died, and I can see God is sitting high on the throne. దేవుడు ఉన్నతమైన స్థలములో సింహాసనాసీనుడై ఉండి మనకు వచ్చే ఆటంకాలు, అవరోధాలన్నీ కూడా ఆ శత్రువులు పారిపోవును గాక. Come on, in these fastings, ఈ ఉపవాస ప్రార్థనలో let us not pray, God, please protect us, our nation. అయ్యా మా దేశాన్ని కాపాడయ్యా అని ఒక్కటే కాదు, Let us come together and we declare and decree that God has protected our nation. దేవుడు ఇచ్చిన విజయాన్ని మనం నోటితో ప్రకటించాలి, చెప్పాలి. Don't pray, God, change my life. అయ్యా నా జీవితాన్ని మార్చు Say, అని God, ప్రార్థన చేయడమే కాదు, say, God, I have believed that you have changed my life. అయితే యేసయ్యా విశ్వాసంతో చెప్పాలి, నా జీవితాన్ని మార్చినట్లు. And fasting and prayer brings anointing. ఉపవాస ప్రార్థన అభిషేకమును తీసుకొచ్చును. I want to tell you one thing. ఒక విషయాన్ని నేను చెప్తున్నాను, Fasting draws you near God. ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు దేవునికి సమీపం అవుతావు. And as you are fasting, ఉపవాస ప్రార్థన ద్వారా you may feel nothing is happening, నీకు అప్పుడుకప్పుడు ఏమి జరగకపోవచ్చు, but it is happening. అయితే ఇది దేవుడు చేస్తాడు. We got the victory. మనం విజయాన్ని పొందాం.
just claim we got the victory in the name of Jesus. యేసు నామము ద్వారా విజయాన్ని పొందాం. Last thing I'll share, and ఒక విషయాన్ని I'm చెప్పి done. ముగిస్తాను. I'll give you an example ఒక ఉదాహరణ, how we have got the victory. విజయాన్ని మనం ఎలా పొందుకుంటాం. If there is a cockroach అక్కడ wall. బొద్దింకలు ఉన్నాయి అనుకోండి, and my daughter, you saw my daughter, right? అమ్మాయిని చూశారు She's కదా, very cute. మా అమ్మాయిని చూశారు కదా. And if there is a cockroach and she's getting afraid of the cockroach, ఆ బొద్దింకను చూసి భయపడుతుంటే right? What she will do? She ఏం will చేసింది? try to hide behind of me. ఆ ఏడుస్తూ వచ్చి నా వెనక దాక్కుంటది. If I take my sleeper or my shoes నా చేత్తో చెప్పు గాని షూ గాని పట్టుకుని and I hit the cockroach ఆ బొద్దింకని చంపితే and cockroach is died. ఆ బొద్దింక చనిపోద్ది. Now what my daughter will do? ఇప్పుడు మా అమ్మ ఏం చేస్తుంది? She will take my shoes again మరలా నేను ఏ చెప్పుతో అయితే and బొద్దింకను hit the చంపాను, cockroach again and again, మరలా మా again అమ్మాయి and again, తీసుకెళ్ళి again and again. మా చెప్పు పట్టుకుని దాన్ని మరలా చంపి 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 చంపుతా ఉంటది. What she is feeling? ఆమెకి ఏమనిపించిందంటే, That she has killed the cockroach. నేనే ఈ బొద్దింకని చంపాను అన్నంత ఫీలింగ్ ఉంటుంది ఆ అబ్బాయికి. But the reality is her dad has killed the cockroach. అయితే ఇందులో ఉన్న సత్యం ఏంటంటే తండ్రి చంపాడు బొద్దింకని. Now listen to me. You Then- feel like you are facing the problem and you go when you pass over that problem, you feel like you have conquered it. But అయితే మీ జీవితాల్లో ఎదుర్కొనే సమస్యలను బట్టి దేవుడు జయమిచ్చిన తర్వాత నేను ప్రార్థన చేశాను, నాకు విజయం వచ్చింది, నా ప్రార్థన వల్లే ఎంత జరిగిందని నువ్వు అనుకోవటం కాదు. But let me tell you, ఒక్క విషయం చెప్తున్నాను, your God has already conquered the battle on the cross. నీకు విరోధముగా రూపింపబడే ఆయుధాన్ని యేసు శిలువ ద్వారా విజయాన్ని పొందాడు. You're praying now, he has conquered 2000 years ago. 2000 సంవత్సరముల క్రితం నీవెదుర్కొనే ప్రతి యుద్ధాలు ఆయన జయం పొందాడు. And now you just have to go and receive the victory. Yes! ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, నా ప్రార్థన వల్ల జరిగింది కాదు, విజయము పొందాను, Now the విజయము victory is పొందాను, yours. విజయము నాదే, Now the విజయము nation's నాదే victory is yours. అని చెప్పాలి. Your family's victory is yours. నీ కుటుంబానికి కావలసిన విజయం నీ చేతిలో ఉంది. Your personal life's victory is yours. నీ వ్యక్తిగత జీవితానికి కావలసిన విజయం నీ చేతిలో ఉంది. And you are anointed. మీరు అభిషేకించబడిన వారు. హల్లెలూయా. Because God of an anointing దేవుని అభిషేకము ద్వారా is with you while you are ఆయన నీతో fasting and ఉండి praying. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు జయమిచ్చాడు. And we declare 2025, 24 and 25 will see a new government coming. రాబోతున్న నూతన సంవత్సరంలో కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. And there will be no more persecution because our God has risen. మన దేవుడు లేచాడు. And he is taking charge over. ఆయనే ఇక అధికారాన్ని దగ్గరుండి చేయిస్తాడు. Upon everything and everybody. ప్రతి ఒక్కరి ద్వారా ప్రతి ఒక్కరితో. Amen. ఆమేన్. Let us give a big hand to God. చప్పలేడు దేవుని స్తుతిద్దాం. God bless you all. Thank దేవుడు you. దీవించును గాక. హల్లెలూయా.